హెచ్‌సీయూ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం ట్విట్టర్‌లో స్పందించారు. 5 అంశాలపై వరుసగా తన అభిప్రాయాలు చెబుతానన్న ఆయన, నిన్న గోవధ గురించి పలు ప్రశ్నలు సంధించిన సంగతి తెలిసిందే. ఇవాళ రోహిత్ వేముల అంశంపై వరుస ట్వీట్లు చేశారు. లక్షలాది ఇతర భారతీయుల్లాగే రోహిత్ బీజేపీని వ్యతిరేకించారు. అంత మాత్రాన బీజేపీ అతనిని వేధించాలా? ఓ పార్టీ సిద్ధాంతాలతో ఏకీభవించనంత మాత్రాన వ్యక్తులను వేధించే లైసెన్సు వారికి ఎవరిచ్చారు? పైగా అతడు ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతున్నప్పుడు ఎలా జోక్యం చేసుకుంటారు? ఇది భాజపాకే కాదు, ఏ పార్టీకైనా వర్తిస్తుంది. ఒకవేళ ఆయన ఆ పరిస్థితుల్లో తొందరపడి కాషాయీకరణ గురించి విశ్వవిద్యాలయాల్లో తన వ్యతిరేక వర్గంతో ఏమన్నా అని ఉన్నా, కేంద్రం దాన్ని విద్యార్థుల దృక్పథాల మధ్య భేదంగానే చూడాలి. ఒకవేళ వారి శత్రుత్వం శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందనుకుంటే సంబంధిత విభాగం ద్వారా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. కానీ కేంద్రం ఈ విషయాన్ని ఎందుకు వ్యక్తిగతంగా తీసుకుందో కారణం తెలియడం లేదు. దాంతో రోహిత్ వేములకు క్యాంపస్ నుంచి సస్పెన్షన్‌తో పాటు వెలివేత శిక్ష పడింది. అదే అతడిని ఆత్మహత్యకు పురికొల్పింది. తన వర్గం నుంచి అవసరమైన నైతిక బలం లభించకపోవడం కూడా అందుకు మరో కారణమైంది. సమాజంలో సమానత్వానికి తావు లేదని తెలియడం వల్ల అతని కోపం, నిరాశ కలిగి ఉంటాయి. మానవీయ దృక్పథంతో మంచి కౌన్సెలింగ్ లభించి ఉంటే తాత్విక చింతన గల ఒక తెలివైన విద్యార్థి ప్రాణాలు కాపాడుకునేవాళ్ళం. రోహిత్ వేముల ఆత్మహత్యలో అత్యంత విచారకరమైన అంశం బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ దాన్ని రాజకీయం చేయడం. వారంతా తమకు అనుకూలంగా దానిని మలుచుకుంటే, మరోవైపు బీజేపీ మిత్రపక్షాలు ఆయన దళితుడు కాదని నిరూపించడంలో నిమగ్నమయ్యాయి. కానీ అందరూ ఒక ప్రశ్నను మాత్రం మర్చిపోయారు. భవిష్యత్తులో యువత ఇలా నిరాశ, నిస్పృహలతో ప్రాణాలు తీసుకోకుండా చూడాలంటే ఏం చేయాలనే విషయాన్ని వారు విస్మరించారు. ఎప్పటికైనా మన యూనివర్సిటీలు విద్యా వేదికలుగా నిలుస్తాయని, రాజకీయ పార్టీలకు యుద్ధ భూములు కావని ఆశిస్తాను అని పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లో రోహిత్ వేముల గురించి ఈ విధంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ రోజూ ఒక సమస్యని ప్రశ్నిస్తానంటూ చెప్పిన విషయం మనందరికీ తెలిసిందే. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై భారత్! జై హింద్!